రైట్ డీటెయిల్స్ చూసినట్టయితే పెట్టుబడులే లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. సింగపూర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఫెర్రీలో ప్రయాణించారు. నది పునరుజ్జీవం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధానాలను సీఎం పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులు అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ పర్యటనలో మరో కీలక ముందడుగు పడింది. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. తాజాగా హైదరాబాద్ లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. 450 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది క్యాపిటల్ ల్యాండ్. అత్యాధునిక ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సభలు తూతు మంత్రంగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని అధికారులకు జూపల్లి సూచించారు. టెక్నాలజీని వినియోగించి పథకాలకు అర్హులైన వారిని గుర్తించి తుది జాబితా ముసాయిదాను ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అవసరమైతే ఇతర శాఖ అధికారులను సైతం వినియోగించుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. శాఖలు ఉండి కూడా పనిచేయని సందర్భంలో గ్రామ సభలో అటువంటి వాటిపైన కూడా చర్చించి న్యాయంగా వాళ్ళు అర్హున్నప్పుడు డెఫినెట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అంటే శాఖలో నుంచి ప్రభుత్వం డబ్బును ఆదా చేసుకోవాలి, వాళ్ళకి అన్యాయం జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ కోసం లేదు. సో కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా వాళ్ళందరికీ కూడా 2 విడతలుగా 6,000 రూపాయల చొప్పున ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. పోర్టల్ భువన్ పోర్టల్లో వీటన్నిటిని కూడా దాన్ని పరిశీలన చేసే తరపు ల్యాబ్స్ ఉంటే ప్రతి ల్యాబ్స్ కూడా రెక్టిఫై చేసేటువంటి సెకండ్ స్టెప్ ఉంది, అది గ్రామ సభ. అందుకే నేను చెప్తానంటే కలెక్టర్లకు ఒకరి దాన్ని కాదు, చాలా శాఖలో చాలా మంది కాబట్టి ఎక్కువ మంది డిప్లాయ్ చేయండి. ప్రాపర్గా సర్వే చేసే అవకాశం ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసేట్టు జరగదని కూడా మరొకసారి జిల్లా కలెక్టర్కు నేను ఇక్కడ ఆదేశించడం జరుగుతూ ఉంది. ఇక చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో రోడ్లు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామన్నారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా కోహెడ, చిగురుమామిడి, ఈరోజు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా, విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. వారి సమస్యలు వస్తా ఉన్నాయి పరిష్కారానికి, వారందరికీ కూడా పరిష్కరించే దిశలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్స్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నింటి కూడా చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల మాటలు కోట్లు దాటుతున్నాయన్నారు. లిక్కర్ కంపెనీలు కూడా మద్యం సప్లై చేయమని చెప్తున్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు బీజేపీకి పట్టం కట్టారని, సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని విమర్శించారు.
తెలంగాణలో టిఆర్ఎస్ పరిపాలన చూశాం, కాంగ్రెస్ పార్టీ 11 నెలల పరిపాలన చూస్తున్నాం. ఏ రకంగా ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాయో ఈరోజు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం. ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా, ఆర్థిక సంక్షోభంలో ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో మన జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ లో చిన్న చిన్న రోడ్డు మరమ్మతులు చేస్తే ఆ మరమ్మతులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఈరోజు పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేము. అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో, తర్వాత వచ్చింది అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం రేపు తెలంగాణ కూడా ఆ దిశలోనే ముందుకెళ్లాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు, కపట చేష్టలకు ఖచ్చితమైన కేస్ స్టడీ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కేజ్రీవాల్ ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ తో జతకట్టినప్పుడు అతను ఆ పార్టీ నీతివంతమని, కేజ్రీవాల్ తెలివైన స్వచ్ఛమైన నాయకుడని కాంగ్రెస్ ప్రశంసించిందని గుర్తు చేశారు. కూటమి లేత రంగు అద్దాల ద్వారా ఢిల్లీ అద్భుతంగా అభివృద్ధియుతంగా అప్పుడు కనిపించిందన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడాలని నిర్ణయించుకున్న క్షణం అతను దోషిగా, నేరస్తుడిగా ఢిల్లీ ఒక డంగా కాంగ్రెస్ కు కనిపిస్తుందని, అకస్మాత్తుగా ఆప్ అవినీతిమయమైన పార్టీగా మారిపోయిందని కేటీఆర్ విమర్శించారు. ఈ నాటకీయ మార్పు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు పాఠ్యపుస్తకం లాంటి ఉదాహరణ అని, వారు ఇంత త్వరగా తమ ట్యూన్ను ఎలా మార్చగలిగారన్నది ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీ ఓటర్లను మోసం చేసినప్పుడల్లా మీరు తెలంగాణను సందర్శించండి, ఏడాది పాలనలో మీరు ఇచ్చిన హామీల అమలు పూర్తయ్యాయో లేదో మీకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడండి కేటీఆర్ డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుపై ఒత్తిడి తెచ్చామన్నారు. కానీ పసుపు బోర్డు ఏర్పాటులో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. నిజానికి పసుపు బోర్డు ఆలోచన చేసినప్పుడు 2014 కన్నా ముందు, ఎన్నికలకు వెళ్లే ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ 15-20 ఏళ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అప్పటికే అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా స్పందించారు, కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్లడం జరిగింది. మాటిచ్చినట్టుగానే 2014 నుంచి మొదలు పెడితే 2018 జూన్ వరకు, అంటే 2019లో ఎన్నికలు వచ్చినాయి, దాదాపు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి ఒక 30 డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్పై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ విరుచుకుపడ్డారు. నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్కు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజులోనే కృష్ణా జలాల కోసం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. బ్రిజేష్ ట్రిబ్యునల్కు అప్పటి సీఎం కేసీఆర్ లేఖ రాశారన్నారు. కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి సంవత్సరం అయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అవగాహన చేసుకోకపోవడం చాలా చాలా దురదృష్టం. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 3 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపట కేంద్ర ప్రభుత్వం గిట్ట స్పందించకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి చట్టం చెప్తుంది. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు, 2 రాష్ట్రాల మధ్యనే పంచాయతీ కింద తేల్చి కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న వచ్చినట్టు మాట్లాడుతాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈనాడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా దీనిపైన సుప్రీంకోర్టులో కేసులు వేసినాయి. తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్కు ఎట్లా ఒప్పుకున్నావు, ఏదో 299:512 టీఎంసీ నీళ్లను. అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. సోమవారం వచ్చి ఇల్లు కులగొడతా అంటే మీ సంగతేందో చెప్పడానికి నేను ఇక్కడే ఉంటానన్నారు. కాప్రా పరిధిలోని అరుంధతి నగర్ కాలనీలో ఇళ్లను కూలగొట్టి మార్కింగ్ పెట్టారని బాధితులు ఈటెల రాజేందర్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే బాధితులతో కాలనీకి వెళ్లి ఈటెల పరిశీలించారు. వాళ్లు మూర్ఖులు, దుర్మార్గులు, పేదల రక్తం తాగుతున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు ఈటెల రాజేందర్. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావు. ఈ భూములు ఎక్సర్వీస్లకు సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన భూములు మాత్రమే. ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాజీ సైనికులు అమ్ముకుంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ చేస్తే 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున వాళ్ళు కొనుక్కొని నివాసం ఉంటారు. ఈ మొత్తం 5,877 ఎకరాలలో ఒక 1000 ఎకరాల వరకు ఈ పేదలు కట్టుకున్నటువంటి ఇల్లు ఉంటాయి. మధ్యలో దౌర్జన్యం చేయడం, ప్రభుత్వాలు కూల్చివేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ బాలాజీ నగరు, ఆ జవహర్ నగర్ కి సంపూర్ణంగా అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1994లో ఆ గుడిసెలు కూల్చేయాలని చెప్పి ఆనాటి రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి కమతం రామరెడ్డి గారు మిషన్లు పంపిస్తే కూలగొట్టాలని ఆదేశాలు ఇస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. టైగర్ నరేంద్ర గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అల్టిమేటం ఇస్తే ఆనాడు అవి ఆగినాయి. ఆనాడు ఆగినటువంటి ఇల్లు ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయినారు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అర్థం. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక క్లైమాక్స్ కు చేరింది. బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నిబంధన లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ పదవి లేని వారు కూడా అధ్యక్షుడు కావచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాయి. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు లాంఛనంగా వేడుకలను ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఎన్డీఏకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందిస్తుందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులను ఎన్డీఆర్ఎఫ్ నివారిస్తే మానవ తప్పిదాలను ఎన్డీఏ సవరిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్లు ప్రకటించామన్న అమిత్ షా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఎన్డీఏ సిద్ధంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, అమరావతి కోసం హడ్కో 27,000 కోట్లు సాయం అందిస్తుందన్నారు. ఏపీకి 3 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించామని చెప్పారు అమిత్ షా. भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है
तब एनडीए काम में आता है। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं। और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी దక్షిణాది రాష్ట్రాలకు కర్నూలు నుంచే ట్రైనింగ్ ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏ విపత్తు వచ్చినా గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణ నిర్మాణాలు పూర్తి చేసిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఉందని, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించామన్నారు. విదేశాల్లో సేవలు అందించిన ఘనత ఎన్డీఆర్ఎఫ్ది అని గుర్తు చేశారు. జపాన్, నేపాల్, టర్కీలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించిందని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలు ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందన్నారు. సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్ అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ప్రమాదాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషుల ప్రాణాలతో పాటు మూగజీవుల ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ రక్షించిందన్నారు. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ 18,000కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిందని గుర్తు చేశారు. విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునే రకమని ఎద్దేవా చేశారు. నాడు తిరుమల దర్శనానికి వచ్చిన అమిత్ షాపై రాళ్లు కురిపించారని, నేడు అదే అమిత్ షాను పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. అమిత్ షాతో రాష్ట్ర సమస్యలపై మాట్లాడకుండా విందులు చేసుకున్నారని మండిపడ్డారు. అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే, హోంమంత్రి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు ఒకసారి చెప్పిన అది లింగం లేని వారి. రెండవది, అది మనం ఎక్విజేషన్ లో తీసుకున్నాం అని. రెండవది, పూలింగ్ లో అసలు ఎవరిదా ఇల్లు? ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది, అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం, రూపాయి కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అనుమానం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి, శైలిలో విలీనం అవ్వాలి, ఒకవేళ తీవ్రదోస్తే శైలిలో విలీనం చేయాలి అని పట్టుకొని ఉంచా అనే అంశం మీద మాట్లాడాం. మన జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకుని తప్పి చెడి కానీ ఈ ప్రాంతంలో కానీ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గెలిస్తే దీన్ని వాళ్ళు సమర్థించినట్టే భావిస్తారు. దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరారు. ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. గో బ్యాక్ అమిత్ షా, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అమిత్ షా అవమానపరిచారంటూ వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని అధికార బృందంతో కలిసి బయలుదేరారు. అక్కడి భారత రాయబారితో భేటీ అవుతారు. మొదటి రోజు జూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆర్సెలర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నానని చెప్పారు. యువగలం పాదయాత్రతో నాయకత్వాన్ని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. లోకేష్ నాయకత్వానికి ప్రజానీకం జయకొట్టిందని లోకేష్ పేరును పరిశీలించాలని కోరుతున్నట్టు చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హోంశాఖ విచారణను రద్దు చేయించారని విమర్శించారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రం స్పందించిందన్నారు. విజయవాడకు అమిత్ షా రాగా హడావుడిగా కేంద్ర బృందం పర్యటన రద్దు చేయించారన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామాలయానికి పంపిన ఘనత తమదన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారన్నారు. తిరుమలలో బాలుడు మృతి చెందాడని, బిర్యానీ పొట్లాలు కొండపైకి వెళ్లాయని, మద్యం కూడా కొండపై దొరికిందని ఆరోపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. మీ పాపాల పుట్ట కొండగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 89 మందిని నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గువాహటిలోని పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మోంజిత్ చాటియా అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పరిమితులను దాటి జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని చాటియా ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దాడి కేసులో నిందితుడు విజయ్ దాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే నిన్న ఛత్తీస్గఢ్ దుర్గా రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్న ఆకాష్ కోజియాను నిందితుడు కాదని తేల్చారు. ఇక ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి పేరు మహమ్మద్ సైఫుల్ ఇస్లాద్ ఆజాద్ అని ముంబై పోలీసులు వెల్లడించారు. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని అనుమానం వ్యక్తం చేశారు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు సైఫ్ ఇంట్లోకి చొరబడినట్టు వెల్లడించారు. సైఫుల్ ఇస్లాం భారత్లోకి అక్రమంగా చొరబడినట్టు తెలిపిన పోలీసులు అతడి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు. నిందితుడు కొంతకాలంగా ముంబైలోనే ఉంటున్నట్టు, తన పేరు విజయ్ దాస్ గా చెప్పుకుంటున్నాడని తెలిపారు. So there is a primary evidence to anticipate that this accused is a Bangladeshi. He doesn't have a Indian valid document, and there are some seizures which indicate that he is a Bangladeshi national. As of now, we think that this is an first time entrance at
दैट रेसिडेंस। प्राइमा फेसी ऐसा लगता है कि ये जो एक्यूज है ये बांग्लादेशी है और इंडिया में एंटर करने के इलीगली एंटर करने के बाद इस एक्यूज ने इसका नाम चेंज किया है, वो एक रीजन हो सकता है। विजय दास, ये एक्यूज पिछले 5-6 महीने पहले मुंबई आया है ऐसा पता चला है।